శ్రీమాత్రే నమః. ఇవాళ మనం శ్రీకాళహస్తీశ్వర చరిత్ర గురించి తెలుసుకుందాం. శివరాత్రిలోపు ఎవరైతే ఈ కథను వింటారో సకల పాపహరణంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైనటువంటి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాళహస్తి క్షేత్రం యుగయుగాల కాలం నాటిది. ఇది కృతాకాల ప్రారంభం నాటి కథ. బ్రహ్మలోకంలో దిక్పాలకులు సమావేశం జరుగుతుంది. ఆ యొక్క సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడతాడు. ఆయన కుమారుడు పూర్ణనాభుడు. పూర్ణనాభుడు లేక కలిగినటువంటి సంతానం విశ్వశర్మకి. ఆయన కుమారుడు తను కూడా తండ్రితో వస్తానని మారం చేస్తాడు. అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మ యొక్క లోకానికి తీసుకుని పూర్ణనాభుడును తీసుకువెళ్తాడు. అప్పుడు బ్రహ్మను చూసినటువంటి పూర్ణనాభుడు, తండ్రి, ఆయన ఏం చేస్తున్నారు అని విశ్వకర్మని అడుగుతాడు. అందుకు విశ్వకర్మ, ఆయన సృష్టి చేస్తారు అని చెప్పాడు. అయితే మనం కూడా చేయొచ్చు కదా అని అంటాడు పూర్ణనాభుడు. అందుకు తండ్రి, మనం చేయరానది, ఆయన బ్రహ్మ మాత్రమే సృష్టిని చేస్తారు. అలా ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను తండ్రి అని పూర్ణనాభుడు అంటాడు. అని జీవులను సృష్టించాడు. పూర్ణనాభుడు అది గమనించినటువంటి బ్రహ్మ పూర్ణనాభుడిని, నీవు చేస్తున్న పని ఏమిటి అని అడిగాడు. అందుకు పూర్ణనాభుడు, మీరు చేస్తున్నటువంటి పనే నేను కూడా చేస్తున్నాను, ఏం తప్ప అని అంటాడు. అందుకు కోపగించినటువంటి బ్రహ్మ, నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించు అని పూర్ణనాభుడిని శపిస్తాడు. తన తప్పును తెలుసుకున్నటువంటి పూర్ణనాభుడు బ్రహ్మ కాలపై పడి శరణు వేడుకుంటాడు. అందుకు శాంతించిన బ్రహ్మ, నీవు భూలోకంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి పరమేశ్వరుడిలో ఐక్యం చెందుతావు అని చెబుతాడు. శాప ఫలితంగా ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుడతాడు పూర్ణనాభుడు. సాలెపురుగుగా మారిన తర్వాత తన యొక్క పూర్వజన్మన జ్ఞానం పోలేదు. ఆ యొక్క పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో, ఆయనకి ఎలా చేరాలో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండేవాడు పూర్ణనాభుడు. అంతనా ఒక శివభక్తుడు శివపూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వస్తాడు. పూర్ణనాభుడు ఆ ఆకులలో చేరి శివభక్తులతో పాటు శివయ్య దగ్గరకు చేరుకుంటాడు. శివయ్యపై అపరిమితమైన భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎలాగో తన యొక్క పూర్వజన్మ స్మృతి కారణంగా శివయ్యకు ఒక ఆచ్ఛాదనగా ఒక గూడును అల్లుతుంది. ఆ సాలెపురుగు తదుపరి చిన్న చిన్న ప్రాకారాలు అల్లుతుంది. ఆ అంచులు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా చక్కగా మెరుస్తాయి. అప్పుడప్పుడు వీస్తున్న పెనుగాలికి ఆ ఈనెలు తెగిపోయి, అయ్యో, శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుంది అని తెగినటువంటి ఆధారాలను మరలా అతికిస్తూ ఉండేది. అప్పుడే తనకున్నటువంటి ఓపికను భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు ఆ సాలెపురుగును పరీక్షింపదలిచాడు. అనుకున్నదే తడువుగా ఆలయంలో కలిగినటువంటి అఖండ జ్యోతిని పెంచి పూర్ణనాభుడు కట్టినటువంటి సాలెపురుగును గూడును దహించి వేస్తాడు. మరలా ఓపికతో కష్టపడి శివయ్యకు గూడు కడుతుంది. అలా మరలా గూడు మంటలకు ఆహుతైపోతుంది. ఇలా మాడిపోయినప్పటికీ అలా అల్లుతూనే ఉంటుంది. అల్లుతూనే ఉన్నప్పటికీ కొంతకాలం అలా గడిచిపోతుంది. ఓపిక నశించిపోతుంది. ఎలాగైనా కాని ఆ దీపాన్ని మింగివేయాలన్నంత కోపం వస్తుంది. వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డుపెట్టాడు. పూర్ణనాభా, ఆగు, నీ భక్తికి నేనెంతో సంతోషించాను అని అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. పూర్ణనాభుడు పరమేశ్వరుణ్ణి దర్శించగానే తన యొక్క పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమని, తన పేరు కూడా చిరస్థాయిగా ఉండేలాగా వరాన్ని కోరుకుంటాడు. అందుకు సంతోషించిన పరమేశ్వరుడు సరే అని పూర్ణనాభుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు. సాలెపురుగు స్త్రీ అని కూడా పిలుస్తారు. ఈ రకంగా కృతాయుగంలో కీలకమైనటువంటి సాలెపురుగు కరుణించి కటాక్షించినటువంటి పరమేశ్వరునుకు మనం కూడా శంభో శంకర, హరహర మహాదేవ, శంభో భక్త శివశంకర అని మనసులో జేజేలు పలుక్కుందాం. శివుడి యొక్క అనుగ్రహం మనందరిపై ఉంటుంది. ఆ తర్వాత కృతాయుగం గడిచిపోతుంది. త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుతుంది.
అప్పుడు కాలుడు అనేటువంటి మతోన్మాది ఉండేవాడు. అతను ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉండేవాడు. పరమ దయామయుడు పరమేశ్వరుడు తనను దూషించినా పట్టించుకోడు కాని తన భక్తులని పరిహాసం చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. అప్పుడు సాంబశివుడు కాలుడిని రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు పాడులోకమైనటువంటి పాతాళలోకంలో జన్మించమని శపించాడు. కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుని కాలిపై పడి తన తప్పును మన్నించమని కోరుకుంటాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు నీవు పాతాళలోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించు నాయనా, నా యొక్క సాహిత్యాన్ని పొంది ఆ తర్వాత శాప ఫలితంగా కాలుడు పాతాళలోకంలో జన్మించాడు. రాణులతో చక్కగా అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడు. అలా కొంతకాలానికి అతని యొక్క పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా గుర్తుకు వస్తుంది. అతను శివయ్యని వెతుకుంటూ గజకారణం చేరుకుంటాడు. వెతకపోయినటువంటి తీగ కాలికి తగిలింది అన్నట్టుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూస్తాడు. వెంటనే అతనికి కర్తవ్యం బోధపడుతుంది. ప్రతిరోజు కూడా 5 గంటలకు నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను, మణులను, మాణిక్యాలను తెచ్చి శివయ్యకు పూజ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ద్వాపర కాలం మొదలవుతుంది. కైలాసంలోని ప్రమద గణాలలో హస్తి అనేటువంటి ఒక అతడు ఉండేవాడు. అతను పరమ దరిద్రుడు. అతను పరమశివుని దర్శనం చేసుకోవాలని బయలుదేరుతాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను అడ్డగించి శివుడు, పార్వతి ఏకాంత సమయంలో ఉన్నారు, వారు దర్శించుకోవడం ఇప్పుడు కుదరదు అని చెబుతారు ద్వారపాలకులు. వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల యొక్క ఏకాంతంలో ఉండగా దర్శించుకుంటాడు. ఆగ్రహించినటువంటి శంకరుడు హస్తిని వినయ విధేయతలు లేనటువంటి కారణంగా భూలోకంలో మదపుటేనుగులా పుట్టమని శపిస్తాడు. శివుని యొక్క శాపం కారణంగా హస్తి మదపుటేనుగుడై భూలోకంలో జన్మించింది. ఒకరోజు ఆ మదపుటేనుగు విహారం చేస్తూ గజకాలంలోని శివలింగాన్ని చూస్తుంది. అప్పుడు తన యొక్క గత స్మృతులన్నీ గుర్తుకు వస్తాయి. ఆనందంతో పరవశించిపోతుంది. శివయ్య మీద భక్తి ప్రపత్తులు పుట్టుకొస్తాయి. వెంటనే తాను స్నానం చేసి తొండం నిండుగా నీరు నింపుకొస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మారేడు దళాలను సేకరిస్తుంది. పూలు, అల్లికలను అన్నిటినీ తీసుకుని వస్తుంది. అప్పటికే పెట్టి ఉన్నటువంటి రంగురాలను తొలగించి తన తొండంతో తెచ్చినటువంటి నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు, కలువ పూలను శివయ్యకు అలంకరిస్తుంది. కన్నార్పకుండా చూస్తూ శివయ్య ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయేది. అలా మురిసిపోయి రేపు వస్తానని అంటూ వెళ్లిపోయింది. మరునాడు తెల్లవారింది. కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకుంటాడు. తాను పూజించిన రాసులు, మణులు అన్నీ నేలపాలు ఉండటం గమనిస్తుంది. లింగంపై ఆకులు, అలమలు, ముళ్ళు ఉండటం గమనిస్తుంది. తనకు మనసు కలత చెందుతుంది. తాను ఎన్నో విలువైనటువంటి మణిమాణిక్యాలు ఉంచితే ఎవరో గిట్టినవాడు వాటిని తొలగించి చెత్తను తీసుకువచ్చి పెట్టాడు అని అనుకుంటుంది. కాలుడు ఆ చెత్తను తొలగించి తను తెచ్చిన మణిమాణిక్యాలు అలాగే పచ్చలు తెచ్చి చక్కగా అలంకరిస్తుంది. అప్పుడే సూర్యోదయం కావటంతో సూర్యుడి కిరణాలు కారణంగా శివలింగం వివిధ రంగులతో మెరిసిపోతుంది. రంగుల కాంతిలో ఎంతో సుందరంగా ఉన్నాడు నా పరమేశ్వరుడు అని సంతోషిస్తుంది. మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది. తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు, కల్వపూలతో పూజ చేస్తే ఎవరో దుర్మార్గుడు వాటిని తొలగించి రాళ్ళు, రప్పలు తెచ్చి పెడుతున్నాడు అని ఎంతో బాధపడుతుంది. వెళ్లి మారేడు దళాలు, ఎర్రని కలువపూలు తెచ్చి మరలా అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏనుగు, పాము యొక్క పూజలో ఏమాత్రం మార్పు రాలేదు. పాము, ఏమయ్యా, నీకు నేను తెచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ మనుల కంటే ఆ చెత్త ఎక్కువైపోయిందా? నా పూజ నీకు నచ్చలేదా? నా పూజ నీకు వ్యర్థమైపోయింది కదూ? శివయ్య, నా పూజ నీకు నచ్చలేదా? ఆ దుర్మార్గుడు చెత్త ఎక్కువైపోయిందా అని పరిపరి విధాలా బాధపడింది. ఎలాగైనా కాని ఆ దుర్మార్గుడిని అంతు చూడాల్సిందే. ఆ తర్వాతే నా పగ చల్లారుతుంది అని ఇంటికి చేరుకుంటుంది. పాము పగతో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రంతా కూడా పాముకు కోపం కారణంగా నిద్ర కూడా పోలేదు. రాణి తెచ్చినటువంటి పాలు సైతం తృణకరించింది. అలా ఉండగా పాము వెళ్ళినటువంటి కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది.
తన మనసు కోపంతో కుతకుతలాడిపోయింది. అది కూడా శివయ్యను నిలదీసింది. నీకు ఈ నల్లటి రాళ్ళు, ఎర్రటి రాళ్ళు ఎక్కువైపోయాయా? ఎవరో రాళ్లు పెట్టి పూజిస్తుంటే అసలు నువ్వు ఎలా ఊరుకున్నావయ్యా? అవునులే, నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయిస్తుంటే మంచి పువ్వులు నీకిష్టమని మారేడు దళాలు తెచ్చి మరీ పూజిస్తూ ఉన్నాను. నా పూజ కూడా వాడెవడో తెచ్చిపెట్టిన రాళ్ళు ఎక్కువైపోయాయి కదూ అని పరిపరి విధాలా దూషిస్తుంది. నేను ఎలాగైనా సరే ఆ దుష్టుణ్ణి కనిపెట్టి అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పాము ఏనుగు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ తర్వాత తెల్లవారింది. ఎప్పటిలాగానే తన శత్రువు పని పడదామని ఏనుగు, తన శత్రువుని ఎలాగైనా సరే యమపురికి పంపించాలని పాము, ఇద్దరూ కూడా పరమేశ్వరుని చెంతకు చేరుకుంటారు. శివుడిపై వేసినటువంటి మారేడు దళాలలో చిన్నగా మారిపోయి దాక్కుంటుంది ఆ పాము. ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూస్తుంది. నిన్న తాను తెచ్చినటువంటి పూజకు తెచ్చినటువంటి పువ్వులు అలాగే ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది. తన శత్రువు రాలేదు, భయపడి ఉంటాడు అనుకుంటుంది. వెంటనే అది మారేడు దళాలు, ఎర్ర కలువులు, తెల్ల కలువులు, పూలు కోసుకొచ్చింది. ఆడ ఏనుగు తన వెంట రాకపోయినా తన యొక్క మదనతాపం తీరిపోయింది. తామర తుండ్లు తినకపోయినా తన ఆకలి కూడా పోయింది. మనసు ఆనందలోకాల్లో విహరిస్తుంది. తను పూజ చేయటానికి పూనుకుంది. నిన్నటి పూలు, ఆకులు తొలగించడానికి సిద్ధమైంది. తొండాన్ని పానవట్టం పైకి పోషించింది. అదే అదునుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ పాము దొరికాడు దొరికాడు అంటూ ఆ తొండంలోకి దూరిపోయింది. ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోయింది. ఆ పాము అనుకోని సంఘటనకు భీతిలినటువంటి ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలా గీంకారం చేసింది. ఆ శబ్దానికి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కలవరపడ్డాయి. దిక్కుతోచక తలో దిక్కున పరుగెత్తాయి. ఆ బాధను భరించలేక ఏనుగు కనబడినటువంటి చెట్టుకు తన తొండాన్ని, తలను బాదుకుంటుంది. అయినా కూడా నొప్పి తగ్గలేదు. తను ఆ బాధ భరించలేక చావటం ఖాయం, నేను చచ్చినా కూడా పాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది. వెంటనే తన పక్కనే ఉన్నటువంటి పెద్ద బండకేసి తల బాదుకోసాగింది. ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోయింది. ఏనుగు తల పగిలి రక్తం మడుగులో పడిపోయింది. ఉత్తరాక్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. వారిని ఆశీర్వదించారు. అవి రెండూ కూడా ప్రవర్తనాలుగా మారిపోయాయి. ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్తుతించారు. స్వామి, మా ఈ జన్మలు చాలు, మీలో ఐక్యం చెందాలి, మా పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేయండి అని ప్రార్థిస్తారు. అందుకు సంతోషించిన పరమేశ్వరుడు అలాగే అంటాడు. కృతయుగంలో సాలేడు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో పాము ఏనుగులు పేరు వచ్చేలా శ్రీకాళహస్తి అనేటువంటి పేరు ఏర్పడింది. శివపార్వతులు సైతం ఆ శివలింగంలోకి ప్రవేశించారు. 3 మూగజీవాలు 3 గుణాలకు ప్రతీకలు. సాలేడు సత్వగుణానికి, పాము ఏనుగులు రాజసగుణానికి కలిగి ఉంటాయి. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు మోపితేనే పుణ్యం. ఆ తర్వాత శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలిపేటువంటి మరో అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. బాపుర యుగంలో పాండవులు అరణ్యవాసం కాలం నాటి వృద్ధాంతమిది. ఈ క్షేత్ర చరిత్రలో ముడిపడి ఉంటుంది. అర్జునుడు అరణ్యవాస సమయంలో పాశుపతాశ్రం పొందడానికి ఇంద్రగిలాద్రి పర్వత శ్రేణులలో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన శక్తిని పరీక్షించి సాంబశివుడు కిరాతుడి యొక్క వేషాన్ని దాలుస్తాడు. పథకం ప్రకారం ముఖాసురుడిని వరాహ రూపం దాల్చమని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. శివయ్య కిరాతక రూపం దాల్చగా ప్రమదఘనాలు కోయిలగా మారాడు. శివుని యొక్క ప్రేరణతో వరాహం అర్జునుడు తపస్సు చేసేటువంటి స్థలానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి 3 కలవరపడేటువంటి విధంగా అది బీభత్సం సృష్టించింది. మునులు కోరుకోగా అర్జునుడు వారాహంపై బాణాలు సంధించాడు. వరాహం నెలకొంది. శివుని యొక్క లీల వలన మరి 2 బాణాలు ఆ పంది నోట్లోకి ఉన్నాయి. అప్పుడు అర్జునుడు వరాహిని సమీపించగా ఇంతలో కిరాతుడు అక్కడికి వచ్చి ఈ వేట నాది అని పలికాడు. అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతుడిని నేనే బాణం వేశాను అని
ఇద్దరూ కూడా కాసేపు వాదన పెంచుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎవరి బలాలు ఏమిటో తేల్చుకుందామని అనుకుంటారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అప్పుడు శివుడు తన యొక్క మాయ చేత అర్జునుడి యొక్క బాణాలను మాయం చేశాడు. వెంటనే అర్జునుడు తన విల్లు తీసుకుని కిరాతుని తలపై మోదబోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అర్జునుడు శివుడు అనేక విధాలుగా ప్రార్థించి తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు. తనకు పాశుపతాశ్రంలో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు, నాకు ఆంక్షించిన ఈ జన్మలో మోక్షం కలగదని, మరు జన్మలో కిరాతుడిగా జన్మించి తన యొక్క సాహిత్యం పొందగలనని అంతర్ధానమయ్యాడు. కాబట్టి అర్జునుడు మరో జన్మ ఎత్తవలసి వచ్చింది. అలా ఉండగా మణివంతుడు అనేటువంటి యక్షుడు లక్షణరహితంగా కనబడేటువంటి జంతువులను చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు. అది గమనించినటువంటి నందికేశ్వరుడు అతను భూలోకంలో కిరాతుడిగా జీవించమని శపిస్తాడు. శాపవిచనం కోరగా, నీకు ఒక కోయస్త్రీ వలన ఒక మహర్జాతకుడు కలిగిన పిమ్మట నీకు ముక్తి లభిస్తుంది అని తెలుపుతాడు. అది ఒక సుందరమైనటువంటి అడవి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని గూడెంలో గూడానికి నాయకుడు నాదుడు. నాదనాద యొక్క భార్య తనదే ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. గూడెంలో అంటే అందరితో ఎంతో గౌరవం. ఆమె నాగనాథుడి యొక్క మనసు ఎగిరి ప్రవర్తిస్తూ ఉండేది. వారికి పెళ్లి చాలా కాలమైంది. ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు. వారు ఏనాడు కూడా అందుకు బాధపడలేదు. అలా ఒకరోజు వారి దేవతలు పోషించారు. పరమశివునికి పూజ గావించారు. ఆ రోజు పౌర్ణమి. వెన్నెల వంటి ఆరబోసినటువంటి అడవి అంతా కూడా వ్యాపించింది. ఆ రోజు ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా కనిపిస్తుంది. నాగనాథుని మధ్యలో ఏవో మధుర భావాలు పోడసాగాయి. వారిరువురు ఆలోచనలు, భావాలు ఒక్కటయ్యాయి. ఆ రోజు వారికి మధురాత్రి మధురమైనటువంటి అనుభూతి కలిగింది. తనువులు ఏకమయ్యాయి. కొన్ని రోజులకు అంతే. నాగనాథుడి చెవులు ఒక మంచి శుభవార్తను వినిపించింది. ఆ మాట వినటువంటి నాదుడు మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కింది. ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుంది అని అనుకుంటాడు. అందరినీ పిలిచి ఆమెకు కావలసినటువంటి పదార్థాలు, ఆమెకు కాలు కూడా కింద పెట్టకుండా చూడమని చెబుతాడు. తండ్రి ముఖం రోజురోజుకు వెలిగిపోతూ ఉండేది. ఆమె శరీరం ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. నాదనాథుడు స్వయంగా తానే వేటకు వెళ్లి అనేక రకాలైనటువంటి జంతువులను వేటాడేవాడు. పుట్టతేనెను తెచ్చేవాడు. తనకిష్టమైనటువంటి వంటలు చేయించి పెట్టాడు. వారు ప్రేమకు గుర్తుగా ఒక మంచి శుభదినాన పండంటి మగబిడ్డను ప్రసవించింది. గూడెమంతా కూడా ఆనందంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. పుట్టిన బిడ్డడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని తిన్నడు అనేటువంటి పేరును పెట్టుకున్నారు. లేక లేక పెట్టినందున అందరూ కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు. పిల్లవాడికి బొమ్మ, విల్లు, బాణాలతో విలువిద్య నేర్పిస్తూ ఉండేవారు. కాని తిన్నడు గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు. వాటితోనే తిన్నడు ఎగిరేటువంటి పక్షులను కూడా కొట్టేవాడు. తిన్నను గురికి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడిపోయేవారు. తను 7 పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవాడు. తిన్నడు దినదిన ప్రవర్తమానమవుతూ యుక్త వయసులోకి అడుగు పెట్టాడు. తండ్రి కొడుకును పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అలా చిన్నతనంలోనే విలువిద్యను గమనించినటువంటి పెద్దలు ఆ పిల్లవాడు దేవుని పాలవుతాడే గాని తల్లిదండ్రులకు దక్కేవాడు కాదు అని చెప్పుకునేవారు. ఆ వాడంతా కూడా ఎంతో నేర్పును సాధించాడు. తిన్నడు బోయలు నాది వద్దకు వెళ్లి తిన్నడికి వేటా పద్ధతులు నేర్పాలని చెప్పారు. బోయగూడెంలో కాట్రేని జాతర జరుగుతూ ఉండేది. కాట్రేనిలోని అంటే ఆ గూడెం దేవత మొదలు పెట్టాలన్నా అక్కడ జాతర జరగాల్సిందే. నాదనాథుడు జాతరకు చాటింపు వేయించాడు. ఈ రోజు జాతరకు అందరూ కూడా సిద్ధమయ్యారు. నాగనాథుడు తనదే తల స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకున్నాడు. వారి యొక్క ఆచారం ప్రకారం రకరకాల దండలు కూడా ధరించాడు. తిన్నడు స్నానం చేసి కాసేపు నిద్రించి లేచి విభూది పూసుకున్న రక్షాబంధనం ధరించక రకరకాల మూలికలతో కూడినటువంటి దండలను ధరించాడు. కాట్రేనికి రకరకాల పూలతో పూజ చేశాడు. తాను వాడేటువంటి విల్లును ఖరీదైన వద్ద పూజించాడు. తదుపరి అందరూ కలిసి మద్యం సేవించి వారి యొక్క ఆచారాన్ని అనుసరించి నాట్యం చేశారు. ఆ తర్వాత కాట్రేని అంత గొప్పవాడు కావాలి అని దీవించారు.
మరుసటి రోజు నాదనాదుడు అనుభవం ఉన్నటువంటి బోయలతో కలిపి తిన్నడును వేటకు పంపిస్తాడు. అనేక రకాలుగా బుద్ధులు చెప్పి వేటకు సాగనింపాడు. తిన్నడు మిగిలినటువంటి బోయలు దట్టమైనటువంటి అడవిలోకి వెళ్లారు. రకరకాల జంతువులను వేటాడారు. తిన్నడు ఎగిరేటువంటి పక్షిని, పరుగెత్తేటువంటి లేడిని కూడా గురిచూసి కొట్టేవాడు. అతనితో వెళ్ళినటువంటి బోయలు అందరూ కూడా అతను వేటాడేటువంటి పద్ధతిని చూసి ఆశ్చర్యపోయేవారు. అనేక రకాల క్రూరమృగాలు, రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాగనాథుడిని పంపించాడు. వేటకు వెళ్ళినటువంటి వేట కొరకు దట్టమైనటువంటి అడవిలో 10 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు. వారు మొదటి రోజు బోయలంతా కలిసి అడవిలోని జంతువులను కాల్చుకుని తిన్నారు. బాగా కాలినటువంటి మాంసపు ముక్కలను పుట్టతేనెలో ముంచుకుని తిన్నారు. అక్కడే వేసుకున్నటువంటి డేరాలో నిద్రపోయారు. ఉదయాన్నే తిన్నడు వేటకు బయలుదేరాడు. ఒక మృగం కూడా కొట్టలేకపోయాడు. సూర్యుడేమో నడినెత్తి మీదకు వచ్చాడు. ఒక్క వేట కూడా దొరకలేదు. ఒక జంతువు కూడా కనబడలేదు. ఆ తర్వాత ఒక జంతువు కనపడింది. బాణం వేయగానే తప్పించుకుంటూ ఉన్నది. గురి తప్పుతూనే ఉంటుంది. ఏం చేయాలో తోచలేదు. తిరిగి తిరిగి బాగా అలసిపోతాడు. విపరీతమైన అలసట కలుగుతుంది. పక్కనే ఉన్న చెట్టు కింద పడ్డాడు. వెంటనే నిద్ర పట్టేసింది తిన్నడికి. ఒక కల వస్తుంది. కిరాత వేషంలో శివయ్య కనిపిస్తాడు. తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా అనిపిస్తుంది. మెలకు వచ్చినటువంటి తిన్నడుకు ఆ అతిథి ఎక్కడ ఉన్నాడు అని ప్రారంభిస్తాడు వెతకడం. అంతలో అక్కడికి ఒక పంది వస్తుంది. దాన్ని కొట్టడానికి విల్లు పైకెత్తి బాణం వేస్తాడు. అది ఆ బాణం తప్పించుకొని ఆ పంది పారిపోసాగింది. పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉంటాడు తిన్నడు. అది తప్పించుకుంటూ వెళ్లి ఒక శివలింగం దగ్గరకు వెళ్లి మాయమైపోతుంది. తిన్నడు ఆ శివలింగాన్ని చూడగానే తన కలలో కనిపించినట్లు రూపం అక్కడ కనిపిస్తుంది. అయితే తనకు కలలో కనబడేటువంటి రూపం, తాను వెతుకుతున్నట్లు రూపం ఒకటే అని భావిస్తాడు. ఆ శివలింగాన్ని చూడగానే తనకు ఎంతో కావాల్సినటువంటి వ్యక్తిని చూసినటువంటి విధంగా మనసంతా కూడా పులకరించిపోతుంది తిన్నడుకి. ఆ అడవిలో ఒంటరిగా ఒక్కడివే ఎలా ఉంటున్నావయ్యా? అసలు నీకు ఏమీ భయం లేదా? నాతో వచ్చేయ్, నాతో పాటే నిన్ను కూడా మా ఊరికి తీసుకుపోతాను అని శివలింగంతో అంటాడు. శివలింగం నుండి మాత్రం ఎటువంటి జవాబు రాలేదు. అయ్యో, ఆకలిగా ఉందా? ఏమీ తిన్నట్లుగా లేవే. ఆకలిగా ఉందా? ఎప్పుడు తిన్నావో ఏమిటో, ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. వెళ్లిన వాడు మంచి బలమైన పందిని చంపి బాగా కాల్చి తన భుజం పైన వేసుకుని వస్తాడు. పుక్కింటిలో నీటిని తీసుకుని వస్తాడు. పరుగులాంటి నడకతో వస్తాడు. వస్తూనే తనతో తెచ్చినటువంటి నీటితో శివలింగాన్ని కడుగుతాడు. కాలిన పానిపట్టం పైన ఉన్నటువంటి నిర్మల్యాన్ని తొలగిస్తాడు. కింద కూర్చుని శివయ్యను తినమని బతిమలాడడం ప్రారంభిస్తాడు. కాని శివలింగం నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. అది చూసిన తినడుకి, నువ్వు తినకపోతే నేను కూడా తినను, నాకు ఆకలిగా ఉంది, నీవు తినకపోతే నేను కూడా తినను అని భీష్మించుకుని కూర్చుంటాడు. కొంతసేపటికి శివలింగం నుండి 2 చేతులు వస్తాయి. అప్పుడు తిన్నడు తెచ్చినటువంటి మాంసపు ముక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందించసాగాడు. సరిగ్గా కాలిందో లేదో అని చెప్పి నోటితో కొరికి అందించసాగాడు. శివయ్య కూడా ఆనందంగా తినసాగాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అదే విధంగా గడుస్తూ ఉండేది. అక్కడ తిన్నడుతో వచ్చినటువంటి బోయలు తిన్నడు ఎక్కడున్నాడో ఏంటో అని వెతకడం మొదలుపెట్టారు. అతని జాడ తెలియలేదు. వారితో పాటు వచ్చినటువంటి వేట కుక్కలు అతని జాడ పసిగట్టి గమనించినటువంటి బోయలు అతను తమతో పాటు రమ్మని పిలిచారు. ఇంతకాలం ఏమైపోయావరా అని దిగులు పడ్డారు. చివరికి కనిపించావు, ఇంకేం పోదాం పదా అని అంటాడు. అందుకు తిన్నడు ససేమీరా తాను రానని, ఈ శివయ్య నాతో వస్తే గాని నేను కూడా మీతో రాని అని చెబుతాడు. అందుకు బోయలు, ఈ శివలింగం మనతో రాదు కదా, ఎలా వస్తుంది అని అంటాడు. అందుకే నేను కూడా మీతో రాను. నా మనసులో ఇదిగో ఈ శివయ్య మీదే ఉంది. శివయ్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని సమాధానం చెబుతాడు. ఆయన చూసుకునేవారు ఎవరూ కూడా లేరు. అందువలన నేను ఇక్కడే ఉండి ఆయనకు అన్నపానాలు సమర్పిస్తాను అని సమాధానం చెబుతాడు. అందుకు ఇదంతా కూడా విని బోయిలందరూ గూడెం పెద్దకు ఏం సమాధానం చెప్పాలి? ఆయన నీవు రాకపోతే మమ్మల్ని కూడా బతకనివ్వరు అని బ్రతిమిగిలాడారు. ఎంతకు కూడా తిన్నడు తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేదేమీ లేక బోయిలు తమ గూడానికి బయలుదేరి వెళ్లిపోయారు. అదలా ఉండగా శివగోచరుడు అనేటువంటి బ్రాహ్మణుడు
అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగం వద్దకు వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహించేవాడు. నైవేద్యం సమర్పించి వెళ్తూ ఉండేవాడు. అతను ఆ రోజు నుదుటిపై విభూది పునరుద్ధరించి ఉన్నాడు. అప్పుడే స్నానమాచరించి బట్టల నుండి నీరు కారుతూ చేతితో పాలకుండను పట్టుకుని మరొక చేతితో పూల సజ్జతో శివలింగం వద్దకు వస్తాడు. ఆలయంలోకి అడుగుపెట్టగానే అతని మనసు కలవరపడింది. శివలింగంపై చారికలు, లింగం చుట్టూ కాలినటువంటి మాంసపు ముద్దలు, ఆ ప్రదేశమంతా కూడా దుర్గంధంతోనూ అపరిశుభ్రంగానూ ఉంటుంది. అప్పుడు శివగోచరుడు, ఈ మధ్యనే కదా చక్కగా ఆలయం అంతా కూడా శుభ్రం చేసి ఎంతో అందంగా అలంకరించి వెళ్లాను. ఎవరో వచ్చి ఇక్కడ అంతా అపరిశుభ్రంగా గావించారు. శ్మశానంలో బూడిద పూసుకునేవాడివి. నీకు శుభ్రం గురించి ఏం తెలుసు? నీకు భోజనం చేసేది కపాలంలో కదా. నీకు ఎవరూ భోజనం పెట్టేవారు లేరు. నీ కుమారుడు నీ భార్య లేక ఎవరైనా దొంగలపడి ఈ విధంగా చేశారా? అయినా నువ్వు ఎలా ఊరుకున్నావయ్యా అని శివునితో పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆశ్చర్యంతో ఆ శరీరవాణితో, ఓ శివగోచరా, నీలాగా వేదాలు కాని పూజలు కాని నేనెటువంటివి ఒక బోయవాడు తన యొక్క మూఢ భక్తితో నన్ను సేవిస్తూ ఉన్నాడు. అతని భక్తికి సంతోషించి నేను ఇలా చేయాల్సి వచ్చింది. అదిగో అతను వచ్చే వేళ అయింది. నీవు కాసేపు నా వెనక వైపు దాగి ఆయన చేస్తున్నదంతా కూడా గమనిస్తూ ఉండు అని తెలిపాడు. అందుకు సరే అని ఈ గోచరుడు వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. తిన్నడు రానే వస్తాడు. వస్తూనే ఆనంద పారవశ్యంతో శివయ్య అని చూస్తూ చంకలో విల్లు, ఒక చేతితో కాలినటువంటి మాంసంతో కూడినటువంటి తప్ప, మరొక చేతితో పుట్టతేనను తన చేతితో తీసుకువస్తాడు. అలానే నోటి నిండా నీళ్లు తీసుకుని వస్తాడు. తీసుకువచ్చి శివలింగంపై పోస్తాడు. శివగోచరుడు ఆ దృశ్యాన్ని చూసి మనసులో అసహనం కలుగుతుంది. వెంటనే శివయ్య అతని చెవిలో, ఆగు, అప్పుడేమైంది, ఇంకా చూస్తూ ఉండు అని హెచ్చరిస్తాడు శివయ్య. కాలితో పడి ఉన్నటువంటి దుమ్ముని తొలగిస్తాడు. శివగోచరుడు ఇదంతా చూసి తన మనసు కలత చెందుతాడు. తిన్నడు తెచ్చినటువంటి మాంసం ముక్కలు తేనెలో ముంచి శివయ్యను తినమని బ్రతిమలాడుతూ అందిస్తాడు. శివగోచరుడు తన మనసులో, వీడి దుంపతెగ, ఎంతకాలం శివయ్యకు మాంసం ముక్కలు పెడుతుంది వీడేనా అని అనుకుంటాడు. అప్పుడు శివయ్య వాటిని స్వీకరించలేదు. దానికి తిన్నడు, నిన్ను ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటే తిన్నావు కదా, ఈ రోజు ఏమైంది, ఆకలిగా లేదా, లేక ఒంట్లో ఏదైనా నలతగా ఉందా అని అంటూ తినమని బ్రతిమలాడుతూ ఉంటాడు. తిన్నడిని పరీక్షించగలిగి పరమేశ్వరుడు కంటిలో నీరు కారడం మొదలవుతుంది. అది గమనించినటువంటి తిన్నడు, అందుకని ఆహారం తీసుకోవటం లేదా అని పరుగులాంటి నడకతో బయటకు వెళ్లి తనకు తెలిసినటువంటి ఆకుపసర్లు, మూలికలు తెచ్చి శివ కంటిలో పోస్తాడు. అప్పటికీ కంట్లో నుండి రక్తం కారడం మారలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి గూడెంలోకి పరిగెత్తి అందర్నీ అడిగాడు. చెప్పినటువంటి వైద్యాన్ని కూడా చేస్తాడు. అయినా కూడా తగ్గకపోగా కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది. కాళ్ళు చేతులు ఆడలేదు. అన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కంటిలో నుంచి రక్తం ఆగకపోగా ఆ రక్తం ఎంతో కారుతూ ఉండటం చూసి తన మనసు బాధతో కలత చెందుతుంది. నేను చేసినటువంటి వైద్యం వికటించి నీకు ఇంకా బాధ కలిగించాను. అందుకు ఒకటే ఉపాయం, కంటికి కన్నే మందు. కాబట్టి నా కంటిని శివయ్యకు అమర్చాడు. అప్పుడు శివకంటి నుండి ఆ రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని ఆ ఆనందం ఎంతోసేపు ఆగలేదు. మరొక కంటి నుండి రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు, మరేం పర్వాలేదు, రెండో కన్ను తీసి నీకు మళ్ళీ అమరుస్తాను. ఒకవేళ మూడో కన్ను నుండి కూడా నీరు కారితే నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను అని అంటాడు. కాని రెండో కన్ను తీసేస్తే తనకు కనపడదు కదా అని తన కుడికాలు బొటన వేలును శివయ్య రెండో కన్ను దగ్గర ఉంచి రెండో కన్ను తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కైలాసం నుండి ఆది దంపతులు ప్రత్యక్షమై తన యొక్క భక్తికి ముగ్ధులైపోతారు. అప్పుడు శివయ్య, ఇతను నా భక్తుడు, మరి నా భక్తుడు అవునో కాదో నీవే తెలుపుమని కోరతాడు శివగోచరుని. అందుకు శివగోచరుడు తన యొక్క దుర్గతి మిమ్మల్ని అతని ఇద్దరిని దూషించాను, మన్నించండి అని వేడుకుంటాడు. అందుకు శివపార్తులు తిన్నడుని శివగోచరుడిని ఏవైనా వరాలు కోమని అడుగుతారు. అందుకు మీకంటే వేరే దైవం ఏమైనా ఉందా?
కాబట్టి మాకు మరుజన్మ లేకుండా మీరొక సాహిత్యం ప్రసాదించమని వేడుకుంటారు. అందుకు సంతోషించినట్లు స్వామి తదాస్తు అని తనకు ఆ వరాన్ని ఇస్తాడు. నాటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతాడు. శ్రీకాళహస్త్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుందని అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి తిన్నడు కన్నప్పగా మారిపోతాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో తనకంటే తన భక్తునికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైనటువంటి కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. ఇంతవరకు మనం సాలెపురుగు, పాము, ఏనుగు అలాగే కన్నప్ప గురించి తెలుసుకున్నాం. మరొక వివరణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.